అని చెప్పండి. మీ పేరు? జర్పుల శివనాయక్, తెలంగాణ గిరిజన సమాఖ్య రంగారెడ్డి జిల్లా కార్యదర్శిని. మేము ఇక్కడ నుంచి రంగారెడ్డి జిల్లా రైతులందరూ కూడా కౌలు రైతులు ఇక్కడ నుంచి వచ్చారు. ఈరోజు కౌలు రైతులు ప్రధానంగా ఈ రంగారెడ్డి జిల్లాలో కొత్తిమీర సాగు కానీ, పుదీనా సాగు కానీ, కూరగాయల పంటలు కానీ, ఇతరత్ర చిన్న తరహా పంటలు వేసుకోవడం. రెండవది పాడి పరిశ్రమకు సంబంధించిన బర్రెలు కానీ, ఆవులు కానీ ఇట్లా అనేక చోట్ల లీజుకు తీసుకొని, అంటే కౌలుకు తీసుకొని, ఇట్లా దాంతోపాటు కొంచెం వ్యవసాయం చేయడానికి కొంత భూమిని తీసుకొని ఆ రకంగా వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితిని రంగారెడ్డి జిల్లాలో మనం అందరం చూస్తూ ఉన్నాం. అయితే రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి భూములు, వేలాది ఎకరాల భూములు మరి ఉన్నాయి. ఆ భూములకు సంబంధించింది వాస్తవంగా భూ యజమానులు వ్యవసాయం చేయకుండా దాదాపు అన్యాక్రాంతం, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులలో అన్యాక్రాంతమై ఈరోజు వేలాది మంది భూములకు సంబంధించినవి అన్యాక్రాంతం అవుతున్నాయి. కౌలు రైతులు మరి ఎకరానికి 20 నుంచి 50 వేల రూపాయల వరకు మరి కౌలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రేటు ఉంది. ఆ రేటును మరి సంవత్సరానికి ఇంత ఇచ్చి మరి కౌలుకు తీసుకునేటువంటి పరిస్థితి మనం అందరం చూస్తున్నాం రంగారెడ్డి జిల్లాలో. కాబట్టి ఏదైతే కౌలు రైతులు చేసేటువంటి ఏ పని అయితే కూరగాయలు, పుదీనా కానీ, కొత్తిమీర కానీ, లేకపోతే ఏదైనా టమాటాలు వేసుకోవడం కానీ, ఇవి సంబంధించిన అన్ని ఉల్లిగడ్డలు కానీ, జనరల్గా ఏ పంట అయితే ఇక్కడ మనం పండిస్తారో ఆ పంటకు సంబంధించిన దానికి సంబంధించిన ఒకేసారి మార్కెట్లో రేటు పూర్తిగా పడిపోయినప్పుడు, మార్కెట్లు అంటే ఒకసారి ఒక రకంగా ఉంటుంది రేటు, ఒకసారి ఒక రకంగా పడిపోతుంది. ఆ టైంలో రైతులు చాలా విపరీతంగా లాస్ అవుతున్నటువంటి పరిస్థితి. ఆ లాస్ అయినప్పుడు దాన్ని మళ్ళా రెక్టిఫై చేసి, అంటే రైతులకు కౌలు డబ్బులు చెల్లించేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఒక్కొక్క సందర్భంలో ఏర్పడి అనేక మంది రైతులు మరి ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి మన ఉమ్మడి రంగారెడ్డి, ప్రధానంగా వికారాబాద్ జిల్లాలో కూడా తాండూరు కానీ, లేకుంటే పరిగి, ఇట్లా ఈ ప్రాంతాల్లో కూడా చాలామంది రైతులు, అంటే చాలామంది కౌలు రైతులు ఉంటారు. ఆ సందర్భంలో మరి వ్యవసాయం వరి వేసుకున్నటువంటి వాళ్ళు కానీ, రకరకాల పంటలు మనోళ్ళు పత్తిలు వేసుకున్నటువంటి రైతులు, పల్లీలు వేసుకున్నటువంటి రైతులు మరి కనీసం కౌలు చెల్లించేటువంటి పరిస్థితి కూడా ఉండదు. దానివల్ల వాళ్ళు అంటే డబ్బులు లేని పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. మరి వాళ్ళ కుటుంబం పోషించడానికి, మరి బతకడానికి, జీవించడానికి మరి కష్టం పడి ఏదైతే వేసుకున్నటువంటి పంటకు ప్రధానంగా గిట్టుబాటు ధర ఉండాలి. దాంతోపాటు కౌలు రైతులకు కూడా ప్రభుత్వం గుర్తించి చట్టం ఏదైనా కౌలు రైతులకు ఒక న్యాయబద్ధంగా ప్రభుత్వం ఏదైనా ఒక కమిటీ వేసి ఒక చట్టాన్ని తీసుకొస్తే రైతులకు కూడా, కౌలు రైతులకు కూడా మేలు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము అంటే ఇప్పుడు కౌలు రైతులకి సపోర్ట్ చేయాలని చెప్తున్నారు. ఇప్పుడు కౌలు రైతులకి రైతు బంధు కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు బోనస్ కానీ ఇవేమీ రావా? ఇప్పుడు ఏదైతే రైతు బంధు వస్తుందో, ఏదైతే రైతు రుణమాఫీ వస్తుందో, లేదా ఏదైతే రైతు భరోసా వస్తుందో, ఇవన్నీ కూడా ఎవరైతే రైతు ఉంటాడో వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది.